ఇవ్వాలి. హ్మ్. కానీ మీకు ఆ రూ. 10 కూడా చేతికియ్యరు. హ్మ్. అంటే పేరుకి లీజు మీ పేరు మీద ఉంటది. హ్మ్. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి ఆ ల్యాండ్ ఎట్టొచ్చిందనుకుంటున్నారు? హ్మ్. అంతకుముందు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడికి వచ్చిందది. అవును. హ్మ్. కానీ అతనికి అదేం జేసుకోవాలో తెలీలా. హ్మ్. ఎందుకంటే అక్కడ మట్టి విలువ గాదు. హ్మ్. ఇప్పుడు మొన్న నేను ఎప్పటినుంచో చెప్తున్న మాట, ఇప్పుడు కిషన్ రెడ్డి నోటొచ్చింది. హ్మ్. బయ్యారం గనులు, హ్మ్. లేపోతే ఓబులాపురం గనులు. హ్మ్. ఈ రెండిటివి గూడా హ్మ్. పేరుకి గనులు అంతే. హ్మ్. అక్కడ ఆ మట్టి 4th గ్రేడ్ అది. హ్మ్. దాంట్లో ఐరన్ ఓర్ ఏం పెద్దగా రాదు. హ్మ్. ఎందుకు తీసుకున్నారు అంటే దాన్ని అక్కడ ఓబులాపురం ఉంది. హ్మ్. కర్ణాటకలో తవ్వేసుకుంటా హ్మ్. దానికి వేబిలు చూపించాలి ఎక్కడ తవ్వారని. ఓకే. హ్మ్. అక్రమంగా తవ్వింది కర్ణాటకలోది. హుహు. హ్మ్. చూపించింది ఆంధ్ర పేరు చెప్పి. హుహు. హ్మ్. సీబీఐ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇక్కడ కూడా కాస్త తవ్వి పోశారు మట్టి. హుహు. సీబీఐ కేసు అదే జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పేది. హుహు. దాంట్లో ఇక్కడేమి గనులు తవ్వి ఐరన్ ఓర్ ఏం పట్టుకోవాలా హ్మ్. ఓబులాపురంలో. అవును. అవును. ఉట్టి మట్టి తవ్వారు. అది కూడా సీబీఐ దర్యాప్తు ప్రారంభించాక. హ్మ్. తవ్వట్ట పోశారు. హ్మ్. అసలు తీసింది తవ్వింది అక్కడ కర్ణాటకలో. అవును. అడవుల్లో తవ్వేసేసి హ్మ్. అది ఏదైతే రిజర్వ్డ్ జోన్ ఉంటుందో, రిజర్వ్ జోన్‌లో తవ్వకూడదు. హ్మ్. అక్కడ తవ్వేసి ఎత్తుకుపోయారు. హుహు. హ్మ్. అట్లాంటి కేసు తప్పించి అది కూడా ఏమీ నిలిచేది కాదు, చచ్చేది కాదు. అదే. అట్లా అవును. సాగుతూనే ఉంటది. అవును. ఏంటంటే చివరికి దానికి సరిహద్దు ఇదే అని హ్మ్. దాని మీద వివాదాలు నడిచి